ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 11, ఖర్చు 5, పేరుబలం 2, అవమానం 6. వీళ్ళకు ఆదాయం ఎక్కువ ఉంది కానీ కొద్దిగా పేరుబలం తక్కువ ఉందండి, పాప అవమానం ఎక్కువ ఉంది. ఈ రాశి వారు చూడండి, వీరి లక్షణము చిత్రమైనదిగా ఉండు. కొద్దిగా చిన్నతనమున వీళ్ళకు తీవ్ర అనారోగ్యం పాలై ఉంటారండి ఈ రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారి చిన్నతనంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వీరు చెప్పుడు మాటలు విని కఠినంగా ఉంటారండి. కొద్దిగా వీరికి త్యాగబుద్ధి బాగా ఉంటుంది. వీరికి శారీరక మానసిక కష్టాలతో ఓర్పుతో సహించగలరండి వారు. వారికి ధైర్యం ఎక్కువ అండి, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ కలిగి ఉంటారు. డబ్బు ధారణంగా ఉచితం ఖర్చు పెడతారండి రాశివారు. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో డబ్బుని బాగా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే మీకు ఆదాయం బాగా ఉంది కదా, బాగా ఖర్చు పెట్టేస్తారు ఈ సంవత్సరంలో. అలాగే ఏది అభిప్రాయం వచ్చినా అది నిర్మోహమాటంగా చెప్పేస్తారండి వృశ్చిక రాశి వారు. అలాగే ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. కొద్దిగా మానసిక శ్రమతో ఓర్పుతో ఉంటారు. చూడండి, ఈ రాశి వారికి 8, 9వ స్థానంలో గురువు, 5వ స్థానంలో శని, 4వ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతు ఉండడం వల్ల వీరికి కొద్దిగా అధైర్యం కఠినంగా ఉంటుంది. అలాగే విశేషమైనటువంటి కొద్దిగా ధనధాన్య అంటే కొన్ని అవాంతరాలు వస్తాయి, కొద్దిగా కలహాలు వస్తాయి. అంటే కొద్ది వరకు ఇది ఎంతవరకు అంటే మనకు ఆగస్టు అక్టోబర్ వరకు ఉంటుంది. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకే ఉంటుంది. తర్వాత అక్టోబర్ నుంచి దివ్యంగా ఉంటుందండి ఈ సంవత్సరం వారికి. ఈ రాశి వారికి సోమ, బుధ, గురువారాలు బాగా చూస్తాయి. గుర్తుపెట్టుకోండి, వృశ్చిక రాశి వారికి సోమవారం, బుధవారం, గురువారం బాగా అచ్చుస్తాయి. వీరు ఖచ్చితంగా శుక్రవారం నాడు శుక్రుడికి మీరు పూజ చేయాలి ఈ సంవత్సరం. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల అన్యూనత ఉంటుంది. ఖచ్చితంగా ఇలా చేయండి. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యూనత బాగా ఇంకెక్కువ ఉండాలంటే ఖచ్చితంగా శుక్రానికి కొన్ని పెబ్బర్లు తీసుకుపోయి, శుక్రుడు మనకు నవగ్రహాల్లో తూర్పు ముఖమై ఉంటాడు. వారికి ఆ శుక్రగ్రహానికి పెబ్బర్లు సమర్పణ చేసి 9 ప్రదక్షిణలు చేయండి. ఖచ్చితంగా ఉదయం ఖచ్చితంగా శుక్రవారం యొక్క 5 శుక్రవారాలు చేయండి. మీ జీవితమే మారిపోతుందండి అసలు. అది గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు. ఎందుకంటే కొన్ని ఆటుపోట్లు వస్తుంటాయి. దాన్ని మనం అధిగమించాలంటే అప్పుడప్పుడు గ్రహాలకు మనం పూజ చేయాలి. ఇది వృశ్చిక రాశి యొక్క విశేషమైనటువంటి జాతక స్థితి.